ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్ యమీ. సో ఈరోజు మన వీడియోలో బ్లాక్ చెన్నా ఉంటాయి తెలుసు కదండి చాలా మందికి. సో బ్లాక్ చెన్నా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి విధానాన్ని చూపిస్తాను. సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ఎటువంటి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. సో దీనికి ఏమేమి కావాలి? బ్లాక్ చెన్నా మసాలా కర్రీని చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. ఓకేనా, మనం ప్రొసీజర్కి వెళ్ళిపోదాం మరి. సో ముందుగా ఇలాంటి చిన్న కుక్కర్స్ అనేవి ఇంట్లోనే ఉంటాయి కదండి. చిన్న కుక్కర్ ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. సో దాంట్లో కొద్దిగా నేను మీకు మసాలాలు ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా తక్కువ వేస్తున్నాను. సో కొద్దిగా ఇక్కడ నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను, ఎందుకంటే నా క్వాంటిటీ బ్లాక్ చెన్నా క్వాంటిటీ నాకు తక్కువ అండి. సో అందుకని నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. సో కొద్దిగా నేను ఇక్కడ ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండ్ అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చక్కగా ముందుగా అవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నామండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు స్పైసీగా కావాలంటే కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో చక్కగా ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఏ వంట అయినా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే మంచిగా చాలా బాగుంటుందండి. సో దీంట్లో నేను కొద్దిగా మనం హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తున్నాను. సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా రెసిపీస్ లిస్ట్లో ఉంటుంది, చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కొద్దిగానే నేను వేస్తానని. సో మీకు ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ వేసుకోండి. సో ఇక్కడ నేను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ వేసుకొని మంచిగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా మసాలాలన్నీ దీంట్లో పట్టేలాగా చక్కగా ఇది ఫ్రై చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా మనం అంతకంటే ముందర ఇక్కడ నేను ముందుగా ఒక 6 hours నానబెట్టుకున్న బ్లాక్ చెన్నా, అదే అండి మన శనగలు. సో అవి నేను నానపెట్టుకున్నాను కాబట్టి సో డైరెక్ట్గా అవి మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా దీంట్లో వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని మంచిగా ఆల్రెడీ నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసాను కదా, అవి కానీ మంచిగా ఇవన్నీ పట్టేటట్టుగా కానీ దీంట్లో మొత్తం ఒక్కసారిగా కలిపేసేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. ఎప్పుడు ఏదైనా వంట చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి ఇది, ఏదైనా వంట చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేవి తక్కువ వేసుకుంటుందండి. కారం ఎక్కువైనా పర్వాలేదు కానీ కొద్దిగా నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. సాల్ట్ మరీ ఎక్కువ అయితే తినలేమండి, అనవసరంగా వంట వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాను. ఉప్పు అనేది కొద్దిగా తగ్గించి వేసుకున్నారంటే మనకి చాలా బాగుంటుంది. మనకి ఉప్పు తక్కువైనా కానీ ఏం కాదండి, కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మరి ఏం చేయలేం. సో అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా దీన్ని ఈ చెన్నా అలాగే ఆనియన్స్ టమాటాస్ అంతా ఉప్పు మొత్తం ఒకసారిగా కలిసేటట్టు కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసేసుకున్నాను, సరిపోతుందని అనుకుంటున్నాను. కొద్దిగా వేసుకున్నాను అంతే అండి. అవన్నీ సరిపోయాయి అని నాకు అనిపించింది. మీరు ఎలా తయారు చేస్తారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ఇలా తయారు చేస్తాను. దీన్ని లిడ్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రంపించేసామనుకోండి సరిపోతుంది. సో మన 3-4 విజిల్స్ అయిపోయాక మన బ్లాక్ చెన్నా ఇలా ఉంటుందండి. చూడండి, ఇట్లా మెదిపితే చక్కగా మెదిగిపోవాలన్నమాట. సో మీకు మీ దగ్గర ఎక్కడైనా పప్పు గుద్దుంటే మొత్తం తప్పకుండా పప్పు గుద్దితో నెరుపుకోవచ్చు, లేకపోతే ఇలాంటి గరిటతో అయినా నెరుపుకోవచ్చండి. సో మళ్ళీ నేను గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా థిక్నెస్ కోసం నేను చాలా కొద్దిగా బియ్యం పిండి ఉంటుంది కదా, సో ఆ బియ్య పిండిని కొద్దిగా వాటర్లో వేసి కలుపుకొని ఆ బియ్య పిండి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. ఇంకా లేదు కావాలని అనుకుంటే మీరు కొద్దిగా ఆలు కానీ వేసేసుకోవచ్చు, అంటే మంచిగా గ్రేవీగా థిక్గా రావడానికి ఇలా వేసుకుంటున్నాను. లేదు ఆలు స్మాష్ చేసుకొని చక్కగా ఈ వాటర్లో వేసేసుకున్నామంటే అదొక టేస్ట్గా ఉంటుంది, ఇదొక టేస్ట్గా ఉంటుంది. సో అంతే అండి, ఈ ప్రాసెస్ ఇంతే అండి. ఇది కొద్దిగా చూడండి, కొద్దిగా థిక్నెస్ వచ్చింది. సో ఇది కొద్దిగా మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక్క పొంగు రానిచ్చామంటే సరిపోతుంది. మీరు ఎలా చేస్తారు? నేను చేసింది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేస్తారా మీరు? నేను ఇలా చేస్తుంటాను.
మీరు ఎలా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా మనం కొత్తిమీర కానీ వేసేసుకున్నామంటే సో ఫైనల్గా మన బ్లాక్ చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. సో దీని చపాతీలో కానీ రైస్లో తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చపాతీలోనే అవసరం లేదు, రైస్లో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మెదుపుకోవాలనుకుంటే మెదుపుకోండి. నాకైతే ఇట్లా కొద్దిగా తినడమే ఇష్టం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీన్ని ఇట్లాంటి బౌల్లోకి తీసేసుకున్నామంటే మన మసాలా చెన్నా మసాలా మన బ్లాక్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ